చూడు కానీ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా బాగున్నారు మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాకు నుంచి అరుస్తా అన్నాడు బర్త్డేలకి ఎంటర్ అయిపోదామా బర్త్డే సెలబ్రేషన్స్ ముందు ఫోటోషూట్ అయితే జరిగిందనమాట ఇంకా లడ్డు కానీ ఫోటోషూట్ అయితే చేయించాము తర్వాత మనం డెకరేషన్ చేసినటువన్నీ అస్సలు ఉండట్లేదు ఇంకా అన్నీ ఊడి పడిపోతూ ఉన్నాయన్నమాట పగిలిపోతున్నాయి దాంతో హనీ పాప అయితే ఆడుకుంటా ఉంది సగం బెలూన్స్ అయితే పగిలిపోయాయి ఇంకొన్ని బెలూన్స్ బెడ్రూమ్లో అయితే వేసాము అంతలోపల అయితే కేక్ అయితే వచ్చింది కేక్ చూడండి చాలా బాగుంది కదా అది 5 kgs కేక్ అనమాట ఇంకా కేక్ కటింగ్లోకి వెళ్దాము హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియన్స్ హ్యాపీ బర్త్డే టు యూ సాయి చూడా లేదు కేక్ అయితే కట్ చేసేసి ఇంకా కేక్ పీస్ పెడితే అస్సలు తినలేదు కొద్దిగా టేస్ట్ చేస్తే తింటాడు అనుకుంటే అసలు టేస్టే చేయట్లేదు వాళ్ళ నాన్న పెడుతున్నా కూడా తినట్లేదు ఇంకా మన ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ ఇంకా తన గిఫ్ట్స్తో మా లడ్డూకి ఇచ్చేసి అలానే ఆశీర్వాదిస్తున్నాను అనమాట ఇంకా చాలామంది ఉన్నారు కదా మనం తొందరగా ఫొటోస్ తీసేసుకుంటే ఫుడ్ ప్రిపరేషన్ అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట అందుకని తొందరగా ఫొటోస్ అయితే తీసుకున్నాము వచ్చిన వాళ్ళ గెస్ట్లు అందరూ ఇంకా గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ అమ్మాయి మా తోడుకోడలు ట్విన్స్ అనమాట అలా చూడడానికి లేరు కదా కానీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు ట్విన్స్ అని అనుకుంటారు ఇంకా తెచ్చిన వాళ్ళ గిఫ్ట్స్ అందరూ ఇస్తూ ఉన్నారు కొద్దిగా లడ్డూగాడు కూడా విసిగిస్తూ అనమాట తను సతాయించుకొని ఫొటోస్ తీసే లోపల మాకు కూడా చాలా కష్టం అయిపోయింది ఇంకా అన్నీ చూసేసుకొని మనం ఇంకా అక్క చెల్లెళ్ళు అందరూ గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అందరూ దిగేశారు మా వాళ్ళైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి ఫొటోస్ కోసం అనుకోపోతారు కాదండి కేక్ కోసం కేక్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉన్నాము సరే అక్క నువ్వు ఎప్పుడు ఎంటర్ అవుతావు అనుకున్నారా అద్దండి వచ్చేసాను నేనైతే ఒక చిన్న బొమ్మ అయితే తీసుకొని వచ్చాను ఎందుకు అన్నారు అందరూ బట్టలు గోల్డ్ సిల్వరు మనీ అయితే ఇస్తారు నేను ఓన్లీ పిల్లలు ఈ ఏజ్లో పిల్లలు ఆడుకునే టైం కాబట్టి నేను స్మాల్ బొమ్మ అయితే తీసుకొని వచ్చాను ఇంకా లడ్డు గారికి ఇచ్చేసాం నెక్స్ట్ డిన్నర్లోకి వెళ్ళిపోదామా మా ఇంట్లో ఏమేమి ఐటమ్స్ చేశారు చూద్దామా మేమైతే కుక్ అయితే చేయలేదు క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము ఏమేమి చేసాము చూద్దామా బిర్యానీ చికెన్ ఫ్రై అలానే గుత్తొంకాయ పెరుగు చట్నీ వడ అప్పలం వైట్ రైస్ దాంతోకి సాంబార్ ఆకుపప్పు రసం మిక్స్డ్ ఫ్రై అలానే పెరుగు మజ్జిగ ఇవైతే ఇచ్చారు కూలింగ్ వాటర్ అయితే ఇచ్చారు వీళ్ళు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మనమే ఫుడ్ స్టార్ట్ చేస్తే పోలా అని చెప్పి నేనే ఫస్ట్ అనమాట ఫుడ్ అయితే వేసుకొని వచ్చాను ఇవే అండి ఐటమ్స్ ఫస్ట్ నేను తినలేదండి హనీ పాప్కి ఫస్ట్ పెట్టేసి తర్వాత నేను తిందాము అనుకున్నాము నేను వేసుకొని రావడమే అందరూ అయితే తినేశారు కేక్ కూడా ఫుడ్లోనే పెట్టామన్నమాట ఇంకా హనీ పాప్ ఫస్ట్ రైస్ అయితే పెట్టాలి కదా హనీ పాప్కి తినిపించేసి తర్వాత అయితే తిందాము అనుకున్నా ఫస్ట్ నేనే వేసుకొని వచ్చానండి అందరికన్నా లాస్ట్ నేనే అనమాట తినింది అంత లేట్ అయిపోయిందనమాట ఇంకా అందరం భోజనం చేసే లోపల 11 అయితే అయిపోయిందనమాట ఇంకా అందరూ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు మీరు మాత్రం వీడియో ఎప్పుడు చూసినా సరే ఫస్ట్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు చేసుకుంటారులే ఓకే బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్